ఓం నమో వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యేకాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే ద్విసప్తతితమః సర్గః. పరిమృష్టో దశాంతేన దశాభాగేన సేవ్యతే. రామలక్ష్మణుల చేత అగ్ని సంస్కారం చేయబడినటువంటి దహించబడినటువంటి ఆ కబంధుడు దివ్యమైనటువంటి రూపాన్ని ధరించినటువంటి వాడై ఆకాశంలోకి ఎగసిపడి హంసలతో కూడినటువంటి ఒక విమానంలో అధిరోహించినటువంటి వాడై అక్కడ నుంచి ఆకాశం నుండే రామచంద్రమూర్తితోటి చెబుతూ ఉన్నాడు, రామ రామ, ఎవరైనా సరే 6 రకాలైనటువంటి రాజనీతులతోటి కార్యాన్ని సాధించుకోగలుగుతారు, విజయాన్ని పొందగలుగుతారు. మరి నీవు కార్యాన్ని సాధించాలి అంటే ఈ చెప్పినటువంటి 6 రకాలైనటువంటి గుణములలో రీతులలో ఒక విషయాన్ని ఆశ్రయించాలి అని చెప్పి అంటూ సంధి, విగ్రహము, యానము, ఆసనము, ద్వైధము, ఆశ్రయము అని 6వది ఆశ్రయం అన్నమాట. అంటే మనకు అంతటి శక్తి లేనప్పుడు శక్తి కలిగినటువంటి వారిని వేరే వారిని ఆశ్రయించటం, లేదా మన బాధను అర్థం చేసుకునేటువంటి వారు ఎవరైతే ఉంటారో, అంటే ఇటువంటి బాధను చవిచూచినటువంటి వారు, వారిని ఆశ్రయించడం ద్వారా వారికి సహాయం చేయటము, వారి సహాయంతో మన కార్యములను సాధించుకోవటం. ఈ విధంగా శాస్త్రంలో చెప్పినట్లుగా ఈ రీతిలో నీ కార్యాన్ని సాధించుకోవచ్చు అని అంటూ దశాంతేన పరిమృష్ట అంటే దురవస్థను పొందినటువంటి వాడివి. దశ అని అంటే అది మహర్దశ, అంటే అనుకూలమైనటువంటి దశ అవ్వచ్చు, దుర్దశ కూడా అవ్వచ్చు. వీటిలో దశాంతేన దుర్దశను పొందినటువంటి వాడివైనా నీవు, అటువంటి దుర్దశతోటి బాధపడుతున్నటువంటి నీవు పరిమృష్ట అని అంటే దుర్దశ యొక్క పరిపాకము అని అంటారు. పరిపాకము అంటే దాని యొక్క తీవ్రమైనటువంటి స్థితి. సహజంగా దుర్దశలో మాకు కలిసి రావటం లేదండి, అన్నీ కూడా ఎదురు తగులుతూ ఉన్నాయి, ఏ పని అనుకున్నా అవటం లేదు అని అంటుంటారు. ఇది ఒక రకమైనటువంటి దుర్దశ అయితే, అనుకోనటువంటి ఆపదలు వచ్చి మీదపడి ఇక ఇంతకు మించినటువంటి దారుణమైన స్థితి లేదు అనే పరిస్థితి అప్పుడప్పుడు ఒకప్పుడు కనిపించవచ్చు. అది పరిపాకము అని అంటారంటే బాగా తీవ్రమైనటువంటి దుర్దశను పొందడం. అటువంటి తీవ్రమైనటువంటి దుర్దశను పొందావు నీవు రామచంద్ర. అటువంటి నీవు దశాభాగేన సేవ్యతే. కష్టములలో ఉన్నటువంటి వాడు, సుఖంగా ఉన్నటువంటి వాడి దగ్గరికి వెళ్ళి నేను కష్టపడుతున్నాను, నాకు ఆ కష్టాలు వచ్చాయి, ఈ కష్టాలు వచ్చాయి అంటే ఎప్పుడో ఏదో ఒక కష్టాలు చెబుతూనే ఉంటారు. పైగా నేను సుఖంగా ఉన్నాను కావున నా దగ్గరికి వచ్చి ఈ కష్టాలు చెప్పేదో ఆశిస్తున్నాడు అని ఇలాగా భావించే అవకాశం ఉంటుంది. కానీ కష్టములలో ఉన్నటువంటి వాడు వేరే కష్టాల్లో ఉన్నటువంటి వాడిని కలిసినట్లయితే అతడు ఇతని యొక్క కష్టాన్ని తప్పనిసరిగా అర్థం చేసుకుంటాడు. అయ్యయ్యో, నాలాగానే ఇతడు కూడా కష్టపడుతున్నాడు, ఇతడు కూడా బాధపడుతున్నాడు, ఇతని యొక్క కష్టం తీరడానికి, బాధ తీరడానికి ఏదైనా ఉపాయం ఉంటే చెయ్యాలి, సహకరించాలి అనే భావన కలుగుతుంది కదా. అందుకనే ఇక్కడ కబంధుడు లోకరీతిని కూడా మేళవించి రాజనీతిని కూడా కలిపి ఇక్కడ రామచంద్రమూర్తికి చెబుతూ ఉన్నాడు. రామచంద్ర, దుర్దశ చేత పీడించబడుతున్నటువంటి ఒకానొకడు
అదేవిధంగా దుర్దశను పొందినటువంటి వాడైన వేరే వాడిని గనక ఆశ్రయించినట్లయితే వారిద్దరూ పరస్పరము సహకరించుకుని వారిద్దరూ కూడా పరస్పర సహకారంతో వారి ఇరువురి యొక్క దుర్దశను కూడా పోగొట్టుకోవచ్చును. ఎందుకు అంటే ఒకరి కష్టమును, ఒకరి దుఃఖమును, ఒకరి బాధను మరి ఒకరు అర్థం చేసుకుని పరిపూర్ణమైనటువంటి మనస్సుతోటి సహకరించి సహాయం చేస్తారు కావున ఆ కష్టాన్ని పోగొట్టుకోవచ్చును. మరి అలా పోగొట్టుకోవాలి అంటే దుర్దశలో ఉన్నటువంటి వాడు మరి ఒకరిని, అంటే అలా కష్టంలో ఉన్నటువంటి వాడిని స్నేహితుడిగా చేసుకోవాలి. అలా చేసుకోవడం ద్వారా ఇరువురి కష్టములు కూడా తీరుతాయి అని చెప్పి అంటూ, దశాభాగగతో హీనః త్వం హి రామస లక్ష్మణః యత్కృతే వ్యసనం ప్రాప్తం త్వయా దార ప్రదర్శనం. సరే, కష్టాల్లో ఉన్నవాడు మరొకటి కష్టాల్లో ఉన్నటువంటి వాడిని తన కష్టము చెప్పుకుని ఆశ్రయించడము, స్నేహం చేసి ఇరువురి కష్టాలు పోగొట్టుకోవటం అనేది లోకన్యాయం బాగానే ఉన్నది. అసలు ఇప్పుడు నాకు ఆ మాట ఎందుకు చెబుతున్నావు కబంధ అని అంటే దానికి కూడా చెబుతున్నాడు రామచంద్ర. రామ సలక్ష్మణ త్వం దశాభాగగత. లక్ష్మణుడితో కూడినటువంటి నీవు దురవస్థను, దుర్దశను నీవు పొందావు, దారుణమైనటువంటి స్థితిలో ఉన్నావు. హీనః, దీనమైనటువంటి స్థితిలో ఉన్నావు. రాజాధిరాజుగా రాజఠీవితో వెలుగొందవలసినటువంటి నీవు దీనమైనటువంటి స్థితిలో భార్యను వెతుక్కుంటూ ఇలా వచ్చావు అంటే ఇంతకంటే దుర్దశ నీకు ఇంకేముంటుంది అని అంటూ, హీనః, దీనమైన స్థితికి వచ్చావు. అంతటి దుర్దశ, అంతటి దీనమైన స్థితి వచ్చిందని ఎందుకంటున్నానంటావా? ఎందుకంటే యత్కృతే దార ప్రదర్శనం వ్యసనం త్వయా ప్రాప్తం. నీవు అటువంటి నీ దశ, నీ కాలము, నీ అవస్థ సరిగా లేదు కనుకనే, దుర్దశలో నీవు ఉన్నావు కనుకనే నీ భార్యను నీవు కోల్పోయావు. ఎందుకని అంటే జీవితంలో బంధువులు కానీ, మిత్రులు కానీ, తల్లిదండ్రులు కానీ ఎవరైనా సరే వారు వారి వారి పాత్రలను పోషించి ఆ తర్వాత వారు తప్పుకుంటారు. కానీ జీవితాంతము కూడా తోడు ఉండేటటువంటిది, విడవకుండా ఉండేటటువంటిది భార్య మాత్రమే. కానీ అటువంటి భార్యను కూడా కోల్పోయాడు అంటే అంతకు మించినటువంటి దురవస్థ మరి ఒకటి లేదు అనేది ఇక్కడ ఉద్దేశ్యం. అందుకే నేను అంటున్నాడు, ఎందుకని ఇంత దురవస్థను పొందామని అంటున్నానంటే నీవు నీ ప్రాణ సమానమైనటువంటి భార్యను కోల్పోయావు. నీ భార్యను ఎవరో అపహరించారు. అలా నీవు భార్యను కోల్పోయావు. కావున అటువంటి దుఃఖం అనేది నీవు పొందావు అని అంటే నీ అవస్థ, నీ దశ చాలా దుర్దశగానే ఉన్నది అని తెలుస్తున్నది. మరి అటువంటి దుర్దశను పొందిన నీవు, దీనమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి నీవు ఏం చెయ్యాలి? నీలాగా బాధపడుతున్న వారు ఇంకెవరైనా ఉంటే అతడి యొక్క బాధను తీర్చి అతడికి సహాయం చేసి అతడి ద్వారా నువ్వు కూడా సహాయాన్ని పొందాలి అని అంటూ, సరేనయ్యా, నేను దుర్దశలో ఉన్నాను, చాలా దారుణమైన స్థితిలో ఉన్నాను అని నువ్వు అన్నమాట వాస్తవమే. పైగా అంతకుముందు ఏమన్నాడు? దుర్దశలో ఉన్నవాడు మరొక దుర్దశలో ఉన్నటువంటి వాడిని ఆశ్రయించాలి అని చెప్పి. బాగానే ఉన్నది, మరి నేను ఇంకెవరిని ఆశ్రయించాలి ఇప్పుడు అని అంటే దానికి చెబుతున్నాడు, తదవశ్యం త్వయా కార్యః ససుహృత్ సుహృదాం వర అకృత్వాహి నతే సిద్ధిం అహం పశ్యామి చింతయన్. సరే, ఏం చేయాలి ఇప్పుడు అని అంటే, సుహృదాం వర, మిత్రులలో శ్రేష్ఠుడైనటువంటి ఓ రామచంద్ర, అంటే మంచి హృదయము కలిగినటువంటి ఓ రామచంద్ర, మంచి హృదయం కలిగినటువంటి వారికి ఎవరైనా స్నేహితులు అవుతారు, ఎవరైనా సరే వారికి సహాయం చేస్తారు. కపటంగా ఉండేటటువంటి వారికి స్నేహితులు ఉన్నట్లుగా, స్నేహితులు అయినట్లుగా కనిపిస్తారు, కానీ వీరికి తగ్గట్టుగానే వారు కూడా ఉంటారు. అందుకని ఇక్కడ అంటున్నాడు కబంధుడు, సుహృదాం వర, మంచి హృదయము కలిగినటువంటి వారిలో శ్రేష్ఠుడమైనటువంటి ఓ రామచంద్ర, తత్, ఎందువలన నీవు కూడా దుర్దశలోనే ఉన్నావు కావున త్వయా సహా అవశ్యం సుహృత్ కార్య, సహా నీలాగా దుర్దశను పొందినటువంటి వాడిని మిత్రుడిగా నీవు చేసుకోవాలి. అలా చేసుకోవడం ద్వారా తే సిద్ధిం చింతయన్, నీకు ఖచ్చితంగా అవశ్యం సిద్ధి అనేది కలుగుతుంది అని నాకు అనిపిస్తున్నది.
చింతయన్, నేను ఎంతగా ఆలోచించినప్పటికీ కూడా, అంటే నీ దురవస్థ తొలగడానికి, నీకు సీతాదేవి లభించడానికి ఏ మార్గాలు ఉన్నాయి అని చెప్పి చింతయన్ ఎంత ఆలోచించినప్పటికీ కూడా ఇంతకు మించినటువంటి మంచి మార్గము, ఇంతకు మించినటువంటి నమ్మకమైనటువంటి మార్గము నాకు ఇంకోటి కనిపించడంలా. కావున నీవు నీలాగా దుర్దశను పొందినటువంటి నీ ఆ మిత్రుడిని, నేను చెప్పబోయేటటువంటి మిత్రుడిని నీవు ఆశ్రయించి అతనితో స్నేహము చేసి నీ ఈ దురవస్థను తొలగించుకుని సీతాదేవిని పొందగలుగుతావు. వేరే మార్గం ఏది కూడా నాకు కనిపించడం లేదు, ఇదే చక్కటి మార్గము అని అంటూ, శ్రూయతాం రామ వక్ష్యామి సుగ్రీవో నామ వానరః భ్రాత్రా నిరస్తః క్రుద్ధేన వాలినా శక్రశూనునా. సరే, మిత్రునిగా చేసుకోమని, నీలాగే దురవస్థ పొందినటువంటి వాడు అని, అతనితో కలిస్తే నీకు మంచి జరుగుతుంది అని, నీ కష్టములు తీరుతాయి, సీతాదేవి లభిస్తుంది అని చెబుతున్నావు కదా, ఎవరయ్యా ఇంతకీ అతను అని అంటే, రామ వక్ష్యామి శ్రూయతాం, చెబుతున్నానయ్యా విను రామచంద్ర, సుగ్రీవ నామ వానరః, సుగ్రీవుడు అనే వానరుడు అయ్యా, అతడే శక్రశూనిన క్రుద్ధేన వాలిన భ్రాత్ర నిరస్తః, ఇంద్రుని యొక్క కుమారుడైనటువంటి వాలిచేత తరమగొట్టబడినటువంటి వాడు, అదేవిధంగా వాలిచేత రాజ్యము నుండి బహిష్కరించబడినటువంటి వాడు, వాలిచేత దండించబడినటువంటి వాడు. ఇక్కడ సుగ్రీవుడు సూర్యుని యొక్క పుత్రుడు, సూర్యవర ప్రసాదిగా జన్మించినటువంటి వాడు. వాలి ఇంద్రుని యొక్క పుత్రుడు. అందుకని ఇక్కడ ఏం చెబుతున్నాడు, సుగ్రీవుడు ఇంద్రుని యొక్క పుత్రుడైన, ఇంద్రవరప్రసాదిగా జన్మించినటువంటి వాడైన వాలి చేత, పైగా వాలి అన్నగారు కూడా, అటువంటి వాలి చేత తిరస్కరించబడి రాజ్యము నుండి బహిష్కరించబడి రక్షించేవారు లేక సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. అలాగా వాలినా భ్రాత్ర నిరస్త, అన్నయ్య అయినటువంటి వాలి చేత రాజ్యము నుండి వెళ్ళగొట్టబడ్డాడు, రాజ్యం నుంచి తరిమివేయబడ్డాడు సుగ్రీవుడు. ఋష్యమూకే గిరివరే పంపా పర్యంత శోభితే నివసత్యాత్మవాన్ వీర చతుర్భిః సహ వానరైః. మరి అలా రాజ్యం నుండి తరమగొట్టబడినటువంటి ఆ సుగ్రీవుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఎక్కడ ఉంటున్నాడు అని అంటే, దానికి కూడా చెబుతున్నాడు, ఆత్మవాన్. సుగ్రీవుడు సామాన్యుడు కాదయ్యా, ఆత్మవంతుడు అంటే బుద్ధిమంతుడు, ధీరుడు. ఇంతకుముందు మనం అనుకున్నట్లుగా ఆత్మ యత్నో ధృతిర్బుద్ధి స్వభావో బ్రహ్మవర్చస అని చెప్పినట్లుగా ప్రయత్నము, ధైర్యము, బుద్ధి, స్వభావము, పరమాత్మ, ఇన్ని అర్థాలు ఉన్నాయి ఆత్మని శబ్దానికి. కావున అటువంటి అంటే దృఢమైనటువంటి బుద్ధి, పరాక్రమము, అదేవిధంగా ధైర్యము, ఇవన్నీ కూడా కలిగినటువంటి వాడు ఆ సుగ్రీవుడు. వీరహ, పైగా వీరుడు కూడా. వీరుడైనటువంటి ఆ సుగ్రీవుడు పంపా పర్యంత శోభితే, పంపా తీరంలో ఉన్నటువంటి ఋష్యమూకే, ఋష్యమూక పర్వతం మీద గిరివరే చతుర్భిః వానరైః నివసతి, ఆ పర్వత శ్రేష్టమైనటువంటి ఋష్యమూకము మీద 4 వానరులతో కలిసి అతడు నివసిస్తూ ఉన్నాడు అని అన్నాడు. మరి వాలి చేత తరమగొట్టబడినటువంటి వాడు, రాజ్యం నుండి బహిష్కరించబడినటువంటి ఆ సుగ్రీవుడు ఋష్యమూక పర్వతం మీద ఎందుకు ఉన్నాడు అనే విషయాన్ని కూడా మనం చెప్పుకుందాము. అలా ఋష్యమూక పర్వతం మీద నివసిస్తూ ఉన్నాడు 4 వానరులతోటి. మరి అతడు వానరేంద్రో మహావీర్య తేజోవానమిత ప్రభ సత్యసంధో వినీతశ్చ ధృతిమాన్ మతిమాన్ మహాన్. వానరేంద్రుడు, వానరశ్రేష్ఠుడు, వానరరాజు అని చెబుతున్నాడు. అంటే రాముడి యొక్క కష్టమును తీర్చేటటువంటి వాడు, గొప్ప మిత్రుడు, వీరుడు అని చెప్పి ఏమన్నాడు, చివరికి ఒక వానరుడు అనే మాట చెప్పాడు. వానర వీరుడు అని కూడా అన్నాడు. ఇచ్చినటువంటి సలహా ఇదే. సహాయం చేసేవాడంటే ఎన్నో మహిమలు కలిగినటువంటి వాడు, ఎవరినైనా ఎదిరించగలిగినటువంటి వాడు, అన్నింటా కూడా విజయాలు పొందేవాడు ఎవరైతే ఉంటాడో అటువంటి వాడు అయి ఉండాలి. కానీ తానే అన్నగారి చేత తరమగొట్టబడినటువంటి వాడు, రాజ్యం నుండి బహిష్కరించబడి ఋష్యముఖ పర్వతం మీద తలదాచుకుంటూ ఉన్నటువంటి వాడు, పైగా అలా రాజ్యం నుండి
ఇలా బహిష్కరించబడ్డాడు, తనివి కొట్టబడ్డాడు అంటే ఏ తప్పు చేశాడో, ఎందుకని ఈ విధమైనటువంటి బాధను పొందుతున్నాడో, పైగా అటువంటి వాడు సీతాదేవిని వెతికి పెడతాడు అంటే ఎలా నమ్మేది? అసలు ఎటువంటి గుణములు కలిగిన వాడో అని సందేహం కలుగుతుంది కదా. అందుకనే సుగ్రీవుడు కూడా నీ వంటి మంచి గుణములు, శ్రేష్టమైనటువంటి గుణములు కలిగిన వాడే. కావున నీవు గొప్ప గుణములు కలిగిన వాడివి, ఆ సుగ్రీవుడు కూడా గొప్ప గుణములు కలిగిన వాడే. కాకపోతే విధివశాత్తు ఇలాగా ఋష్యముఖ పర్వతం మీద తలదాచుకుంటున్నాడు అని చెబుతూ అంటున్నాడు. వానరేంద్ర సుగ్రీవ, వానర శ్రేష్ఠుడైనటువంటి, వానరులకు రాజైనటువంటి ఆ సుగ్రీవుడు నీవు మైత్రి చేయడానికి, స్నేహం చేయడానికి అర్హుడే. ఎందుకని అంటే మహావీర్య, గొప్ప పరాక్రమం కలిగినటువంటి వాడు, తేజోవాన్, గొప్ప తేజస్వి, అమిత ప్రభ, పైగా అతని యొక్క పరాక్రమం, అతని యొక్క తేజస్సు సామాన్యమైనది కాదు. అతని యొక్క ప్రభావం ఇంత అని చెప్పడానికి వీలు లేకుండా ఎంతో అమితమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాడు. సత్యసంధ, ఏదైనా ప్రతిజ్ఞ కనుక చేశాడు అంటే ఆ ప్రతిజ్ఞను నెరవేర్చి తీరుతాడు. సత్యవాక్ పరిపాలకుడు అతడు కూడా. వినీత, మర్యాద కలిగినవాడు. అంటే ఎంత పరాక్రమం ఉన్నా, ఎంత గొప్పవాడైనప్పటికీ కూడా మర్యాదను పాటించేవాడు. గొప్పవారి దగ్గర, పెద్దల దగ్గర, ఎదుటి వారి దగ్గర, ఎవరి దగ్గరైనా సరే వినయంగా ఉండేటటువంటి వాడు, వినయవంతుడు. ధృతిమాన్, మతిమాన్, ధైర్యవంతుడు, అదేవిధంగా ఎంతో బుద్ధిశాలి అయినటువంటి వాడు, మహాన్, గొప్పవాడు. అంటే రాముడిలో ఏ లక్షణములైతే ఉన్నాయో ఆ లక్షణములు సుగ్రీవుడిలో కూడా ఉన్నాయి అని చెప్పి, ఇటువంటి లక్షణములు కలిగినటువంటి వాడు కావున నీవు అతడితో స్నేహం చేయవచ్చును, నీ స్నేహాన్ని పొందడానికి అతడు అర్హుడే అనే విషయాన్ని కబంధుడు చెబుతూ, దక్ష ప్రగల్భోద్యుతిమాన్ మహాబల పరాక్రమ భ్రాత్రా వివాసితో రామ రాజ్యహేతోర్మహాబల. రామచంద్ర, దక్ష, సమర్థుడైనటువంటి వాడు, పైగా సామాన్యుడు కాదు. ప్రగల్భ, మంచి మాటకారి, నేర్పరి అయినటువంటి వాడు. ద్యుతిమాన్ మహాబల పరాక్రమ, తేజోవంతుడు, గొప్ప బలపరాక్రమములు కలిగినటువంటి వాడు. అటువంటి వాడు రామచంద్ర, అటువంటి మహాబలుడైనటువంటి, అంటే బుద్ధి బలము, అదేవిధంగా యుద్ధం చేసి గెలిచేటటువంటి నేర్పరితనము, శారీరకమైనటువంటి బలము, ఇవన్నీ కూడా పూర్తిగా కలిగినవాడు. మరి ఇన్ని కలిగినటువంటి వాడు ఎందుకని రాజ్యం నుండి ఇలా వెళ్ళగొట్టబడ్డాడు? ఎందుకంటే ఇన్ని గొప్ప లక్షణములు కలిగిన వాడిని ఎవరైనా సరే రాజ్యంలో ఉంచి, ఆ రాజ్యంలో సమున్నతమైనటువంటి పదవిని ఇచ్చి, బాధ్యతలు అప్పగించి రాజ్యానికి రక్షణ ఏర్పరచుకుంటారు, రాజ్యానికి రక్షకుడిగా ఉంచుతారు. మరి ఇన్ని గొప్ప లక్షణములు, ఇంత బలపరాక్రమములు కలిగి ఉండి కూడా మరి అన్నగారి చేత బయటకు పంపించబడ్డాడంటే, కోపించినటువంటి అన్నగారు ఈ సుగ్రీవుడిని రాజ్యం నుంచి వెళ్ళగొట్టాడు అని చెబుతుంది. ఎందుకని అంటే రాజ్యహేతోహో, రాజ్యసింహాసనం కోసం పోటీపడి ఈ సుగ్రీవుడిని రాజ్యము నుంచి వెళ్ళగొట్టేశాడు. ఇలాగా అన్నగారి చేతే ఇలా వెళ్ళగొట్టబడినటువంటి ఈ సుగ్రీవుడు ఆ ఋష్యముఖ పర్వతం మీద నివసిస్తూ ఉన్నాడు అని అంటూ, సతే సహాయో మిత్రంచ సీతాయా పరిమార్గణే భవిష్యతి హితే రామ మా చ శోకే మనఃకృధా. ఇలాగా సహా, ఆ సుగ్రీవుడు, తే మిత్రంచ, నీకు మిత్రుడుగాను ఉంటాడు. ఎందుకంటే ఆపత్సు మిత్రం జానీయాత్ అన్నట్లుగా ఆపదలో ఉన్నప్పుడు కాపాడేవాడే మిత్రుడు అని అన్నారు. మరి నీవు ఆపదలో ఉన్నావు కావున అతడు ఖచ్చితంగా, నువ్వు గనక అతడితో మిత్రత్వం గనక చేసినట్లయితే, స్నేహం చేసినట్లయితే నిన్ను ఖచ్చితంగా కాపాడి, అంటే నీకు కావలసినటువంటి కార్యాన్ని సాధించి పెడతాడు. కావున నీకు మిత్రుడిగాను, సీతాయా పరిమార్గణే, సీతాదేవిని వెతకడంలో నీకు సహాయం చేయడంలోనూ కూడా అతడు ఖచ్చితంగా సమర్థుడు, నీకు సహాయంగా ఉంటాడు. రామ శోకే మనః మాకృధా. శోకం రామ,
ఎక్కువగా నీవు ఇదే విషయాన్ని ఆలోచిస్తూ సీతాదేవిని కోల్పోయాననే విషయాన్ని ఆలోచిస్తూ ఎక్కువగా నీవు శోకించవద్దు. ఎందుకు అంటే అతనితో స్నేహం చేసిన తర్వాత నీ కష్టములన్నీ కూడా తీరిపోతాయి. అతడు అని చెప్పడంలో ఉద్దేశ్యము, అతడు నీలాగానే అతడు రాజ్యాన్ని కోల్పోయినటువంటి వాడు. అయితే దశరథుడు రాముడిని రాజ్యం నుండి ఏమి వెళ్ళగొట్టలేదు. ఆయన యొక్క ప్రతిజ్ఞను నెరవేర్చడానికి రాముడే రాజ్యం నుండి బయటకు వచ్చేశాడు, వనవాసానికి వచ్చేశాడు. అయితే వాలి సుగ్రీవుల విషయంలో ఆ విధంగా కాదు. వాలి కోపంతో సుగ్రీవుడిని కొట్టి మరీ తరిమేశాడనమాట. సుగ్రీవుడు కూడా అన్నగారి నుంచి రక్షించుకోవడం కోసమని పారిపోయే విధంగా ఋష్యముఖం మీదకి వచ్చాడు. అయితే ఇక్కడ సామాన్యంగా చెప్పే మాట ఏమిటంటే, రామచంద్ర నీవు రాజ్యాన్ని కోల్పోయావు, అదేవిధంగా సుగ్రీవుడు కూడా రాజ్యాన్ని కోల్పోయాడు. నీవు నీ భార్యను కోల్పోయి బాధపడుతూ ఉన్నావు, సుగ్రీవుడు కూడా తన భార్యను కోల్పోయి ఒంటరిగా ఋష్యముఖానికి వచ్చి బాధపడుతూ ఉన్నాడు. కావున నీవు ఎటువంటి దుర్దశను పొందావో అటువంటి దుర్దశనే సుగ్రీవుడు కూడా పొందాడు. నీవు ఎటువంటి గొప్ప గుణములు కలిగినటువంటి వాడివో అటువంటి గొప్ప గుణములనే సుగ్రీవుడు కూడా కలిగినటువంటి వాడు. అయితే మీరిద్దరూ కూడా విధివశాత్తు ఈ విధంగా దుర్దశను పొందారు. కావున మీరిద్దరూ కనుక కలిసినట్లయితే ఒకరి బాధను ఒకరు అర్థం చేసుకుని ఇద్దరి బాధలను కూడా ఇద్దరు తీర్చుకోగలుగుతారు. పైగా అతడికి నీవు సుగ్రీవుడికి కనుక సహాయం చేసినట్లయితే, సహాయం చేయడానికి నువ్వు ఉపక్రమించినట్లయితే నీవు అతనికి సాధించబెట్టవలసినటువంటి దాన్ని సాధించి పెట్టినా పెట్టకపోయినా, అతడి కార్యాన్ని నీవు నెరవేర్చకపోయినప్పటికీ కూడా స్నేహానికి ప్రాణమిచ్చేటటువంటి వాడైనా, స్నేహానికి విలువిచ్చేటటువంటి వాడైనా సుగ్రీవుడు నీకు ఖచ్చితంగా సహాయం చేసి సీతాదేవిని వెతకడంలో నీకు తోడ్పడతాడు. కావున ఆ సుగ్రీవుడితోటి స్నేహం చెయ్యవయ్యా అని కబంధుడు ఆ రామచంద్రునికి చెబుతూ, భవితవ్యం హి యచ్చాపి నతచ్చక్ష్యమిహాన్యథా కర్తుమిక్ష్వాకుశార్దూల కాలో హి దురతిక్రమః. ఇంకా రాముని యొక్క దుఃఖాన్ని తొలగించడానికి, ఆ దుఃఖాన్ని తగ్గించడానికి కబంధుడు ఇంకా మాటలు చెబుతూ ఉన్నాడు. ఇక్ష్వాకు కుల శార్దూల, ఇక్ష్వాకు వంశ శ్రేష్ఠుడమైనటువంటి ఓ రామచంద్ర, యద్భవితవ్యం తదిహ అన్యథా కర్తుం నశక్యం. ఏదైతే జరగవలసి ఉన్నదో దానిని మనం మార్చలేము, కానీ మన ప్రయత్నాన్ని మాత్రం మనం మానకూడదు. కావున సీతాదేవిని కోల్పోయానని చెప్పి బాధపడవద్దు, మరలా నీకు సీతాదేవి లభిస్తుంది. అలాగే జరగవలసినటువంటి దాన్ని ఎవరు ఆపలేరు. అల వచ్చినప్పుడు తలవొగ్గాలి అన్నట్లుగా కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని అనుభవించేసి మరలా ఆ కష్టం నుండి బయటపడటానికి ప్రయత్నించాలి తప్ప కష్టం గురించే ఆలోచిస్తూ బాధపడుతూ కూర్చుంటే ఎప్పటికి తీరేని కష్టము. కావున రామచంద్ర, ఏదైతే జరగవలసి ఉన్నదో అది మరోలా జరగదు అంటారు కదా. భవితవ్యం భవత్యేవ నారికేళ ఫలాంబువతు గంతవ్యం గతమిత్యాహు గజభుక్త కపిద్ధవతు అని చెప్పి అంటూ, ఏదైతే జరగాలని రాసిపెట్టి ఉన్నదో దాన్ని ఆపటం ఎవరి తరం కాదు, అది జరగటం కూడా చూడకుండానే జరిగిపోతుంది అన్నారు. ఏమిటి ఉదాహరణ అని అంటే, ఏ విధంగా అయితే జరగవలసింది ఖచ్చితంగా జరిగి తీరుతుంది, కొబ్బరికాయలోకి నీళ్లు వచ్చి చేరినట్లుగా అని అంటారు. అంటే కొబ్బరికాయలోకి నీళ్లు వచ్చి చేరటం మనం చూడము, పైగా అదేమీ నదిలో ఏం ఉండదు, ఆకాశంలో ఎత్తుగా ఎక్కడో ఉంటుంది. అయినప్పటికీ కూడా దాంట్లోకి వచ్చి చేరవలసినటువంటి నీరు అలా చేరిపోతుందంటే చేరిన సంగతి కూడా మనకు తెలియదు. అలాగే మనం పోవలసింది ఏదైతే ఉన్నదో అది మనకు తెలియకుండానే కొన్ని సందర్భాల్లో కోల్పోతూ ఉంటాం. అంటే పెద్ద పెద్ద కారణములు కూడా అవసరం లేదు, చిన్న చిన్న కారణములతోటి ఎంతో విలువైనటువంటి వాటిని కోల్పోతూ ఉంటాం. దానికి కూడా ఉదాహరణ చెబుతున్నారు. ఏనుగు మింగినటువంటి వెలగపండులో గుజ్జు ఎలా పోతుందో తెలియదు, ఆ గుజ్జు పోతుంది, కాయ మాత్రం అలాగే ఉంటుంది. అంటే కాయ ఏమాత్రము చెక్కు చెదరకుండా వెలగపండులో ఉన్నటువంటి గుజ్జు ఏ విధంగా అయితే ఆవిరైపోయినట్లుగా మాయమైపోయినట్లుగా పోతుందో, మనం కోల్పోవలసినటువంటి వాటిని కూడా ఆ దుర్దశ వచ్చినప్పుడు చిన్న చిన్న కారణముల ద్వారానే, లేకపోతే ఏ కారణము లేకుండా ఎవరో చేసినటువంటి తప్పు వలన కూడా కోల్పోవలసినటువంటి పరిస్థితి వస్తుంది. కావున రామచంద్ర,
కష్టములకు భయపడటం కాదు, కష్టములను ఎదుర్కోవాలి. అలాగే నీలాగా కష్టాల్లో ఉన్నటువంటి వేరే వాడికి సహాయం చేసి నీవు అతడి ద్వారా సహాయాన్ని పొందుతూ నీ కష్టముల నుండి బయటపడాలి. మరి అటువంటి వాడు సుగ్రీవుడు నీలాగానే బాధపడుతూ ఉన్నాడు, సహాయాన్ని అర్థిస్తూ ఉన్నాడు, సహాయం చేయటంలో సమర్థుడు. కావున సుగ్రీవుడితోటి స్నేహం చెయ్యవయ్యా అని కబంధుడు రామచంద్రమూర్తికి చక్కగా తెలియజేశాడు. మరి కబంధుని మాట వినటువంటి రామచంద్రుడు ఏ విధంగా సుగ్రీవుని దగ్గరికి వెళ్ళాడు, ఎలా స్నేహం చేశాడు, ఈ విశేషాలన్నీ కూడా తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. పరిమృష్టో దశాంతేన దశాభాగేన సేవ్యతే దశాభాగగతో హీనః త్వం హి రామస లక్ష్మణః యత్కృతే వ్యసనం ప్రాప్తం త్వయా దార ప్రదర్శనం తదవశ్యం త్వయా కార్యః ససుహృత్సుహృదాం వర అకృత్వా హి నతే సిద్ధిం అహం పశ్యామి చింతయన్ శ్రూయతాం రామ వక్ష్యామి సుగ్రీవో నామ వానరః భ్రాత్రా నిరస్తః క్రుద్ధేన వాలినా శక్రశూనునా ఋష్యమూకే గిరివరే పంపా పర్యంత శోభితే నివసత్యాత్మవాన్ వీరః చతుర్భిః సహ వానరైః వానరేంద్రో మహావీర్యః తేజోవానమిత ప్రభః సత్యసంధో వినీతశ్చ ధృతిమాన్ మతిమాన్ మహాన్ దక్షః ప్రగల్భోద్యుతిమాన్ మహాబలపరాక్రమః భ్రాత్రా వివాసితో రామ రాజ్యహేతోర్మహాబలః సతే సహాయో మిత్రంచ సీతాయాః పరిమార్గణే భవిష్యతి హితే రామ మా చ శోకే మనఃకృధాః భవితవ్యం హి యచ్చాపి న తచ్చిక్ష్యమిహాన్యథా కర్తుమిక్ష్వాకుశార్దూల కాలో హి దురతిక్రమః. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే ద్విసప్తతితమే సర్గే అష్టౌ శ్లోకాః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.